అనంతపురం జిల్లా రాయదుర్గంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట భిక్షాటన చేస్తూ విద్యార్థులు నిరసన తెలియజేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ నేతలు అన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా మంత్రి లోకేష్ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సమితి పిలుపు మేరకు ఈరోజు రాయదుర్గం పట్టణంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ప్లేట్లు పెట్టుకుని భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యార్థుల కష్టాలు తీరుస్తాము, జగన్ ప్రభుత్వం విద్యార్థులు మోసం చేస్తుందని చెప్పి గొప్పలు చెప్పుకుని గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చి 7-8 నెలలు గడుస్తా ఉన్నప్పటికీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఒకవైపు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ వసతి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలగాక కోర్సు పూర్తి చేసుకున్నా కూడా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మరి తక్షణమే ఏదైతే కూటమి ప్రభుత్వం గత నెల అక్టోబర్ 25వ తేదీన నారా లోకేష్ గారు గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు మేము విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ ఇవాళ కళాశాల యాజమాన్యాలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏమాత్రం కూడా మాకు వర్తింపజేయదు. మీరు డబ్బులు చెల్లిస్తేనే సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, లేదంటే లేదని చెప్పి విద్యార్థులకు హుకం జారీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు పరీక్ష ఫీజు కట్టడానికి వెళ్తే మీరు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు మాకు పడలేదు ప్రభుత్వం నుంచి, ఆ డబ్బులు చెల్లిస్తేనే మీకు పరీక్షలకు అనుమతిస్తామని చెప్పి ధైర్యంగా డైరెక్ట్ గా విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అదేవిధంగా నారా లోకేష్ గారు స్పందించాలా. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 3,520 కోట్లు తక్షణమే విడుదల చేసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు ఎన్నికల్లో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి వారికి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వర్తింపజేస్తానని చెప్పి ఆ జీవోని తీసుకుని వచ్చారు. ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తా ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ కూడా ఇంతవరకు ఆ జీవో పైన ఏమాత్రం కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. తక్షణమే ఇవాళ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ కోరుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి